Namaste, welcome to our NMMS classes telecasted by TSAT. As you know it, in the mental ability test, we have two kinds of questions. One is verbal reasoning and second one is the non-verbal reasoning. In verbal reasoning, you are going to learn so many concepts like classification, series, seating arrangement, cube and cuboid, analogy, like so many things are there. So, among this, seating arrangement is one of the very important concept, very simple. So, మనం జనరల్గా ఏం చేస్తున్నామంటే సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ అరేంజ్మెంట్ అండ్ సెకండ్ వన్ ఇది సర్క్యులర్ అరేంజ్మెంట్. అంటే మనం ఒకే వరుసలో కూర్చోబెట్టడము లేదా వృత్తాకారంగా కూర్చోబెట్టడం అనేటువంటి ఉంటుంది. వీటిపైన మనకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఒక ఇద్దరు వ్యక్తులు చివరిలో ఉన్నారు, మధ్య వ్యక్తి ఇలా ఉన్నాడు, ఆ వ్యక్తికి కుడివైపు ఈ వ్యక్తి ఉన్నాడు, ఎడమవైపు ఈ వ్యక్తి ఉన్నాడు, అలా అయితే మూడో వ్యక్తి ఎవరు, ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. వీటిపైన ఎగ్జామినేషన్లో కనీసం 5 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేస్తాను. అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. మరికొన్ని క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ అంశాలు సులభంగా మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు ముందుగా మనకు ఎగ్జామినేషన్లో ఇచ్చే ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ, పి, ఆర్, ఎక్స్, ఎస్ అండ్ జెడ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో. ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్. ఏ అండ్ పి ఆర్ ఎట్ ద ఎండ్స్. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. హూ ఈజ్ ద రైట్ ఆఫ్ పి? ఇది మనకు అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి? ఏ, పి, ఆర్, ఎక్స్, ఎస్ అండ్ జెడ్ అంటే టోటల్గా మనకు 6 మెంబర్స్ ఉన్నారు, ఒక వరుసలో కూర్చున్నారు అని చెప్పాడు. ఎస్ అండ్ జెడ్ ఆర్ ద సెంటర్స్ అన్నాడు. అండ్ ఏ అండ్ పి ఆర్ అట్ ద ఎండ్స్ అంటే మనం ఒక లైన్గా గీసుకుందాం అనుకోండి. ఇలా ఇది చివర ఏ అనుకుందాం, ఇది పి. మనం పొజిషన్ నెంబర్ కూడా రాసిస్తున్నాం మీ ఐడియా కోసం. నెంబర్ ఇద్దాం మనం. ఇది 1, ఇక్కడ మనం 6 అనుకున్నాం కదా. 1, 2, 3, 4, 5 and 6. ఓకే, సో లాస్ట్లో ఏ అండ్ పి అనేటువంటిది ఇచ్చారు. ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్ అన్నారు. సెంటర్ అనేటప్పటికి మనకి ఏం చేస్తున్నాము అంటే ఎస్ అనేటువంటిది ఇక్కడికి వచ్చింది అనుకుందాం, జెడ్ ఎలా అనుకుందాం. ఏపీఆర్ అట్ ద ఎండ్స్ అండ్ ఆర్ ఈజ్ ద సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్లో ఉన్నారు అన్నాడు, లెఫ్ట్ ఆఫ్ ఏ అని చెప్పాడు కదా. అంటే మనం ఇక్కడ లెఫ్ట్ ఆఫ్ ఏ అనేటువంటిది మనం తీసుకుంటే అప్పుడు ఏ అండ్ పి, అప్పుడు ఇక్కడ మనకి ఏ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు పి ఇక్కడ వచ్చే ఛాన్స్, అప్పుడు ఆర్ అనేటువంటిది ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, అండ్ హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. పికి రైట్ ఎవరు ఉన్నారు అని అంటారు. అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటిది ఏంటుంది? ఆల్రెడీ పి ఈజ్ ఓవర్, ఎస్ ఈజ్ ఓవర్, జెడ్ ఈజ్ ఓవర్, కరెక్ట్. ఆర్ ఆల్సో ఓవర్, ఏ ఈజ్ ఓవర్. దెన్ వాట్ విల్ బి రిమైన్ హియర్? ఎక్స్. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి సింపుల్గా ఎక్స్ అంటే మనం ఆన్సర్ ఎక్స్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని చూద్దాం ఎలా ఉన్నట్టు. చూసారా, పి అనేటువంటిది క్లియర్. సో నేను ఈ డయాగ్రామ్ని మీకు క్లియర్గా వేసి చూపించాను. ఇప్పుడు మనం ద సీటింగ్ అరేంజ్మెంట్ ఈజ్ ఫాలోస్. సో పికి దేర్ ఫోర్ రైట్ ఆఫ్ పి అనేటువంటిది ఎవరు ఉంటారు? ఎక్స్ ఉన్నట్టుగా మనం నిర్ధారణ చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా మనం ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా మనం చేస్తే సులభంగా కుడివైపు ఎవరున్నారు లేదా ఎడమ వైపు ఉన్నారు, 5వ వ్యక్తి ఎవరు, 3వ వ్యక్తి ఎవరు అనే అంశాన్ని చూడవచ్చు. సో అర్థమైంది కదా. మరొక ప్రశ్నను చూద్దాం. ఒక డేటా ఇచ్చాడు. దేర్ ఆర్ 8 houses ఇన్ ఎ లైన్ అండ్ ఇన్ ఈచ్ హౌస్ ఓన్లీ 1 బాయ్ లివ్స్ విత్ ద కండిషన్స్ యాజ్ గివెన్ బిలో. ఒక చోట 8 హౌసెస్ ఉన్నాయి, ఒక వరుసలో ఉన్నాయి. అయితే ప్రతి ఇంటిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే కండిషన్స్ ఇచ్చాడు. జాక్ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ సుమన్. హరి ఆర్ హ్యారీ యాజ్ యూ కెన్ ప్రొనౌన్స్ ఇట్, నో ప్రాబ్లం. ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ లారీ. దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ లారీ. పాల్ లివ్స్ ఇన్ వన్ ఆఫ్ ద 2 houses ఇన్ ద మిడిల్. Mike lives in between Paul and Larry. If at least one lives to the right of Robert and Harry, is not between Todd and Laurie, then which one of the following
స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. అక్కడ మనకు ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే తెలుగు మీడియం పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం దీన్ని తెలుగులో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. జాక్ ఈజ్ నాట్ నైబర్ టు ద సిమన్. సిమన్కి ప్రక్క ఇంటిలో జాక్ లేడు, నైబర్ కాడు. హ్యారీ జస్ట్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ల్యారీ, అంటే ల్యారీ తర్వాత ఎడమ ప్రక్కలో ఉన్నట్టు హౌస్లో ఉన్నటువంటి వాడు హ్యారీ. దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ల్యారీ. కనీసం ఒక్కరు ల్యారీకి ఎడమ వైపున ఉంటారు. పాల్ లివ్స్ ఇన్ వన్ ఆఫ్ ద టూ హౌసెస్ ఇన్ ద మిడిల్. మధ్యలో ఉన్నటువంటి రెండు హౌసుల్లో ఏదో ఒక హౌస్లో పాల్ నివసిస్తూ ఉంటాడు. అండ్ మైక్ లివ్స్ ఇన్ బిట్వీన్ పాల్ అండ్ ల్యారీ. పాలు ల్యారీ హౌస్ల మధ్యలో ఉన్నటువంటి హౌస్లో మైక్ నివసిస్తూ ఉన్నాడు. ఇఫ్ అట్లీస్ట్ వన్ లివ్స్ టు ద రైట్ ఆఫ్ రాబర్ట్ అండ్ హ్యారీ ఈజ్ నాట్ బిట్వీన్ థాడ్ అండ్ ల్యారీ, దెన్ విచ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ప్రశ్న ఇచ్చాడు. ఇక్కడ రాబర్ట్ ఈజ్ నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్. రాబర్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ సైమన్ అండ్ థాడ్, అండ్ థాడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ పాల్ అండ్ జాక్. దెర్ ఆర్ 3 persons టు ద రైట్ ఆఫ్ పాల్. ఒకసారి వీటిని మనం డయాగ్రమేటిక్గా మనం చూపిద్దాం అని ఇచ్చినటువంటిది. అయితే ఇక్కడ జాక్ ఈజ్ నాట్ నైబర్ టు ద సిమన్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి 8 హౌసెస్ని లైన్గా పెట్టుకోండి. హ్యారీ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ల్యారీ. దెర్ ఈజ్ అట్లీస్ట్ 1 టు ద లెఫ్ట్ ఆఫ్ ల్యారీ. ఇక్కడ మనం తీసుకున్న 8 హౌసెస్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 అని వేసుకున్నాం. ఇక్కడ ఇచ్చి మైక్ లైస్ బిట్వీన్ పాల్ అండ్ హరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాల్ అనుకున్నాం అనుకోండి, ఇది హరి అనుకోండి. ఈ బిట్వీన్ ఇక్కడ మనకు వచ్చినటువంటిది ఎవరు వస్తారు మనం తీసుకుంటే మనకు మైక్ అనేటువంటిది ఇచ్చాడు. మైక్ అన్నాడు, దిస్ ఇస్ మైక్ లివ్స్ ఇన్ బిట్వీన్ దిస్. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ అట్లీస్ట్ వన్ లివ్స్ టు ద రైట్ ఆఫ్ రాబర్ట్ అండ్ హారీ, నాట్ బిట్వీన్ థాడ్ అండ్ లారీ. ఇట్స్ ఏమంటే రైట్ తీసుకుందాం. ఇక్కడ ఎవరు అట్లీస్ట్ వన్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇందులో ఉన్నటువంటి జాక్ అనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ ఇచ్చినప్పుడు వెరీ క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు థాడ్ అండ్ లారీ. దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? థాడ్ ఈజ్ బిట్వీన్ పాల్ అండ్ జాక్. పాల్ అండ్ జాక్ అనేటువంటిది మధ్యలో మనకు వచ్చినటువంటిది ఎవరు వచ్చినారు పాల్ అండ్ జాక్లో? విచ్ ఎమ్ అండ్ హెచ్ అని తీసుకున్నాం. ఎమ్ అంటే మైక్ కానీ హరి కానీ. కానీ ఇక్కడ ఏమొచ్చినటువంటిది ఏమొచ్చాడు? పాల్ అండ్ జాక్లో థాడ్ అని ఇచ్చాడు. సో వెరీ క్లియర్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. రిమైనింగ్ ఈజ్ పాసిబుల్. సో ఇచ్చిన డేటా కొన్ని సందర్భాల్లో చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ దాన్ని క్లియర్గా చదివితే ఆ అంశం అనేటువంటిది మీకు ఏంటి అనేటువంటి అర్థమవుతుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఏ బి సి డి అండ్ ఈ ఆర్ సిట్టింగ్ అనే బెంచ్. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి. ఏ తర్వాత బి కూర్చున్నాడు. సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి and D is not sitting with E. Who is on the left end of the bench? C is on the second position from the right. A is to the right of B and E. A and C are sitting together. In which position A is sitting? మీకు క్లియర్గా డయాగ్రామ్ ఇక్కడ చూపిస్తున్నాం. ఫస్ట్ చూడండి. సో EBACD అనేది సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇది మీరు వేసుకోవడం రావాలి. ఏమిచ్చినటువంటి ABCD are sitting on a bench. A is sitting next to B. A తర్వాత వచ్చినటువంటి B. A తర్వాత వచ్చినటువంటి B. B is sitting, okay, and C is sitting next to D. C అనేటువంటి next to D. And D is not sitting with E. And who is on the left end of the bench? అంటే E అంటే లెఫ్ట్ ఎండ్లో ఉన్నాడు అంటే మనకి డెఫినెట్గా తీసుకుందాం. C on the second position. C is the second position from the right. కరెక్టే వచ్చింది కదా. C is the second position from the right. ఓకే, and A is to the right of B. A is to the right of B. కరెక్ట్? ఓకే, రైట్ అన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకుందాం. అండ్ ఈకి కూడా రైట్ ఉన్నాడు, కరెక్ట్. అండ్ ఈ ఇది కరెక్ట్. అండ్ ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్. ఏ అండ్ సి సిట్టింగ్ టుగెదర్ మీన్స్ ఏ షుడ్ బి హియర్, సిట్టింగ్ టుగెదర్.
In which position A is sitting? Now we will see this. This is C. E, B, A, C, D. Correct? So, what are the conditions here? Previous conditions, see it. First condition, A is sitting next to B. A is sitting next to B. Next. And C is sitting next to D. C is sitting next to D. Okay, next. C is in the second position from the right. C is sitting second position from the right. Okay. Next. A is to the right of B and E. A is to the right of B and E, these two. Correct? A and C are sitting together. A and C are sitting together. In which position A is sitting now? Now, what is the position of A? So, A is lies between B and C, one position. A is in third position from the right, also correct. Correct? Now, we will see the options. Between B and D, between B and C, between E and D, between C and E. Is very clear between B and C. So, సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆ ఇచ్చిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యేటట్టు మీరు మార్క్ చేసుకుంటే ఖచ్చితంగా ఈజీగా వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. క్లియర్? ఓకే. నౌ నెక్స్ట్ వన్. 6 బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ సర్కిల్ అండ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఒక సర్కిల్ తీసుకున్నారు. 6 బాయ్స్, దిస్ ఈజ్ ద సెంటర్ అనుకున్నారు. రాజీవ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ మోహన్. ఎక్కడో రాజీవ్ తీసుకున్నాం, ఎక్కడో రాజీవ్ తీసుకున్నాం. రాజీవ్కి రైట్ ఆఫ్ మోహన్, మోహన్కి రైట్ ఉన్నాడు. బట్ హీ ఈజ్ నాట్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ విజయ్, విజయ్కి లెఫ్ట్లో లేడు. అండ్ సురేష్ ఈజ్ బిట్వీన్ బాబు అండ్ విజయ్. Ajay is sitting to the left of Vijay, who is now we will draw the figure here like, see it. Here the position is, it is a circular position. What is the given conditions? Rajiv is sitting to the right of Mohan. Rajiv here, Mohan ki right lo unnadu, right of Mohan, correct? Okay. Next. But he is not just at the left of Vijay, here Vijay, because that information is not sufficient to identify this. Suresh is between Babu and Vijay. Suresh is lies between Babu and Vijay, correct? Okay. And Ajay is sitting to the left of Vijay. Here Vijay is Ajay, left of the Ajay means like this one, who is sitting to the left of Mohan. So, already everything, so positions are fixed. Rajiv, Ajay, Vijay, Suresh, Babu and Mohan. What is the given question here? Who is sitting left of Mohan? Sitting to the left of Mohan. Mohan యొక్క ఎడమ చేతి వైపు ఉన్నటువంటి వాడు ఎవరు అంటుంటాడు. ఇది మోహన్ తీసుకున్నాం. తీసుకునేటప్పుడు ఇక్కడ ఎడమ చేతి వైపు ఎవడున్నాడు? బాబు. కరెక్ట్? సో ఈ రకంగా మనం సర్క్యులర్ పాత్ వేసేటప్పుడు ఇక్కడ మనకి చెప్పాం కదా, 2 రకాలైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఒకటి, వెన్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ రో ఇన్ ఎ స్ట్రైట్ లైన్ పాత్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. వృత్తాకారంగా కూర్చున్నప్పుడు కానీ లేదా ఒకే వరుసలో రేఖీయ వరుసలో కూర్చున్నప్పుడు కానీ వాటి యొక్క పొజిషన్లను అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాం. 11 స్టూడెంట్స్ A, B, C, D, E, F, G, H, I, J and K are sitting in first line facing to teacher. ఒక లైన్లో కూర్చున్నారు, టీచర్ని ఫేస్ చేస్తూ కూర్చున్నారు.
D, who is just to the left of F and is to the right of C at second place. This is the first one. A is second to the right of E, who is at one end. One end లో ఉన్నాడు ఏ. ఇప్పుడు మీరు ఇలా వేసుకున్నారనుకోండి, వన్ ఎండ్లో తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండ్లో ఏ ఉన్నాడు అనుకున్నాం. ఓకే, ఏ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ ఉన్నాడు రైట్ నుండి, హూ ఇస్ ఎట్ ఎండ్ ఈ. అండ్ జే ఈజ్ ద నియరెస్ట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ and at third place. So, G is at third place. So, for example, this is first, second, third, fourth, fifth, sixth, seventh, eighth, ninth, 10th and 11th. Here is the teacher. G is at the third place. H is next to D to the left and is at the third place to the right of I. ఇక్కడ థర్డ్ రైట్ టు ఐ, హూ ఇస్ జస్ట్ ఇన్ ద మిడిల్. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకి. ఇప్పుడు పొజిషన్ జాగ్రత్తగా చూస్తే ఇచ్చిన కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఏ ఇస్ ఫస్ట్ వన్. వాట్ ఇస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్? 11 students are sitting in the first line facing to the teacher. This is the first one. Teacher is here. All the 11 students are facing to the teacher. First one. Okay. Next. D, who is just left to the F, is to the right of C at second place. Okay. మన ఇచ్చాడు just left to the D, who is just left to the F, or right of C at second place. Just left to the F and second place to the C, correct? Okay. Next. A is second to the right of E, who is at one end. A. Second to the right of E. E ki second place lo ante right lo కుడి వైపు రెండో వాడుగా ఉన్నాడు. ఈ అనేటువంటి వాడు ఒక చివరిలో ఉన్నాడని క్లియర్గా ఇచ్చాడు. కరెక్ట్? ఓకే. నెక్స్ట్. J is the nearest neighbor of A and B, is to the left of G and third place. ఓకే, మనకు ఏ బీలకి జే దగ్గరగా ఉన్నాడు అండ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద థర్డ్ ప్లేస్. దేని థర్డ్ ప్లేస్ ఇచ్చాడు? లెఫ్ట్ ఆఫ్ ద జీ అట్ థర్డ్ ప్లేస్. ఇక్కడ నుండి తీసుకున్నాం. జే నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఏబీలకి దగ్గరగా ఉన్నాడు. జే నుంచి జీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకే. నెక్స్ట్. అండ్ హెచ్ ఈజ్ నెక్స్ట్ టు డి. హెచ్ ఈజ్ నెక్స్ట్ టు డి, కరెక్ట్? ఓకే. లెఫ్ట్ and is at third place to the right of I. I కి H అని రైట్ గుణలో తీసుకుంటే 1, 2 థర్డ్ పొజిషన్. కరెక్ట్? అండ్ హూ ఈజ్ జస్ట్ ఇన్ ద మిడిల్. ఈ అరేంజ్మెంట్లో చూస్తే మొత్తం 11 ఉన్నాయి కాబట్టి 11లో మనకి ఏమొస్తాయి? ఇక్కడ ఫస్ట్ 5 తీసుకుంటే 1, 2, 3, 4, 5. దీస్ 5 అండ్ దీస్ 5 కన్సిడర్ చేస్తే ఐ అనేవాడు మిడిల్లో ఉన్నాడని క్లియర్గా మనం చెప్పచ్చు. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేటువంటిది మీరు ఇప్పుడు ఫాలో అప్ అవుతూనే ఉన్నారు. ఈ మన ఎపిసోడ్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా మన కాన్సెప్ట్స్ కూడా సింపుల్ టు కాంప్లెక్స్ దానికి వెళ్తున్నాం. మొదట అటు క్లాసిఫికేషన్ కానీ, ఎనాలజీ కానీ, నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అనేటువంటి సింపుల్గా ఉన్నాయి, మీరు ఈజీగా చేయగలిగారు. అంటే ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. వేరేజ్ మనం ఇప్పుడు చేయబోతున్నటువంటి ఈ కాన్సెప్ట్స్ కూడా కొద్దిగా లాజిక్ ఉంటుంది కాబట్టి ఈ లాజిక్ని మీరు బేస్ అయ్యి ప్రాపర్గా చేయగలిగితే ఈజీగా అవుతుంది. ఓకే, ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. శివ, సతీష్, అమర్ అండ్ ప్రవీణ్ ఆర్ ప్లేయింగ్ కార్డ్స్. Amar is to the right of Satish, who is the right of Shiva, who is the right of Amar.
అమర్కి కుడి వైపున ఎవరు ఉన్నారు? ఇప్పుడు మన పొజిషన్ చూద్దాం. ఒక నలుగురు కూర్చున్నారు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నారు. ఇక్కడ మీరు జనరల్గా ఈ కైండ్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు అక్కడ కాన్సెప్ట్ కూడా మీకు ఐడియా పెట్టుకోవాలి. ఏంటి కాన్సెప్ట్ ఏముంది అక్కడ? దే ఆర్ ప్లేయింగ్ కార్డ్స్. పేక ముక్కలు ఆడుతున్నారు. పేక ముక్కలు ఆడుతున్నట్టు ఒకే లైన్లో కూర్చోవడం అనేది రెజ్యూమ్ చేశారనుకోండి, ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్. ఎలా కూర్చుంటారు వాళ్ళు? జనరల్గా ఒక రెక్టాంగులర్ షేప్లో కూర్చుంటారు కదా, 2 బ్రెడ్స్కి 2 లెంత్స్కి దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు మనం డయాగ్రామ్లో చూపించేటట్టుగా. ఇప్పుడు ఇలా చేస్తే అక్కడ రైట్ కాన్సెప్ట్. ఒకే లైన్లో తీసుకున్నారనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఇచ్చిన క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. శివ, సతీష్, అమర్ అండ్ ప్రవీణ్ ఆర్ ప్లేయింగ్ కార్డ్స్. అమర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ సతీష్. అమర్ అనేవాడు ఈజ్ రైట్ టు ద సతీష్. ఇక్కడ రైట్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ right to the Satish. Who is the right to the Shiva? Right of Shiva, correct? Amar is right to the Satish and right of Shiva, correct? Okay. Next, ఇంకేం ఇచ్చాడు మనకి? Who is the right of Shiva అన్నాడు. Who is the right of Shiva? ఇక్కడ ఎవరు ఉన్నారు? Who is the right of Shiva అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మన పొజిషన్ వెరీ క్లియర్. సతీష్ అనేటువంటి అమర్కి, శివకి రైట్ పొజిషన్లో. ఇక్కడ మన ఇది రైట్ అవుతుంది. అమర్కి రైట్ సతీష్ అయితే, సతీష్కి రైట్ శివ అవుతుంది. మనం అంటే ఐదర్ సర్క్యులర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే ఒకే డైరెక్షన్లో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అడిగినది ఏంటి? హూ ఈజ్ ద రైట్ ఆఫ్ అమర్ అని అడిగాడు. అమర్కి రైట్ ఎవరున్నారు? ఇది మనకు ఆల్రెడీ ఈ పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఇంకొకడు మిగిలిన వాడేవాడు ప్రవీణ్. ఆ ప్రవీణ్ని ఇక్కడ రాశారు. అప్పుడు ప్రవీణ్కి రైట్ ఏమవుతాడు? ప్రవీణ్ ఈజ్ ద రైట్ ఆఫ్ అమర్. హూ ఈజ్ ద రైట్ ఆఫ్ అమర్ అని అడిగాడు కాబట్టి ప్రవీణ్ అనేటువంటి రైట్ ఆఫ్ అమర్ అవుతుంది. కరెక్ట్? ఓకే, నవ్ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ, బి అండ్ సి ఆర్ 3 బాయ్స్ వైల్ ఆర్, ఎస్ అండ్ టీ ఆర్ 3 గర్ల్స్. ఏబిసి అనేటువంటి 3 అబ్బాయిలు అండ్ ఆర్ఎస్టీ అనేటువంటి వాళ్ళు 3 అమ్మాయిలు. దే ఆర్ సిట్టింగ్ సచ్ దట్ ద బాయ్స్ ఆర్ ఫేసింగ్ ద గర్ల్స్. ఎలా కూర్చున్నారు? బాయ్స్ని చూస్తూ గర్ల్స్ కూర్చున్నారు, ఎదురెదురుగా కూర్చున్నారు. ఏ అండ్ ఆర్ డయాగ్నలీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మనం ఇక్కడ అప్పుడు డయాగ్రామ్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. A and R diagonally opposite. This, for example, A and R. C is not sitting at any one of the end. ఈ ఎండ్లో లేరు అంటే ఇక్కడెక్కడో దగ్గర ఉంటాడు సి. ఓకే, ఇది ఆర్ అంటే ఆర్ఎస్టీ వీళ్ళు కదా, అంటే సి ఇక్కడ ఉంటాడు, మధ్యలో ఉంటాడు. ఇది అండ్ టీ ఈజ్ లెఫ్ట్ టు ద ఆర్. బట్ ఆపోజిట్ టు సి, కరెక్ట్? ఆపోజిట్ టు సి. ఓకే, అప్పుడు మనకి టీసీ అయిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు మనకి? ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ మిగిలిన వారు ఎస్ ఉన్నారు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు సి? హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు బి? బికి ఆపోజిట్గా ఎవరు కూర్చున్నారు? ఆర్. Who is sitting diagonally opposite to B? S. Okay. Who is sitting opposite to B? B కి opposite గా కూర్చున్న వాళ్ళు ఎవరు? R. Who is sitting diagonally opposite to B? Who is sitting diagonally opposite to B? B కి opposite గా కూర్చున్న వాళ్ళు ఎవరు అని అడిగాడు. బీకి ఆపోజిట్గా కూర్చున్న వాళ్ళు అయిపోయింది. సిట్టింగ్ డయాగ్నలీ ఆపోజిట్ బి ఎస్. ఇప్పుడు మనం చూద్దాం, డయాగ్రామ్ గీసాం కదా, ఒకసారి చూద్దాం. వచ్చిందా? చూడండి, ఏబిఎస్టి అంటే మనం ఇంతకుముందు తీసుకున్నది ఇది డైరెక్షన్ కదా తీసుకున్నది. అబ్జర్వ్ చేసి చూడండి. హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు బి?
ఆపోజిట్ బీఆర్ కూర్చున్నారు, ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు బి. అండ్ హూ ఈజ్ సిట్టింగ్ డయాగ్నల్ ఆపోజిట్ టు బి? ఎస్. ఇప్పుడు చూద్దాం. ఎస్. సో ఫస్ట్ పొజిషన్ ఇలా ఉన్నా, సెకండ్ పొజిషన్ ఇలా ఉన్నా, మొత్తానికి మనకు పొజిషన్ అనేటువంటిది ఇది క్లారిటీగా ఇదే వచ్చిందని మనం అంచనా వేయచ్చు కదా. అంటే ఎస్ ఇస్ సిట్టింగ్ డయాగ్నల్ ఆపోజిట్. సో మనం డయాగ్రామ్ని గీసుకోవడం బట్టి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చూడవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. P, Q, R, S, T, U, V and W are sitting round the circle and are facing the center. ఒక సర్కిల్లో కూర్చున్నారు, సేమ్ ఫేసింగ్ ద సెంటర్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓకే. అండ్ P ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ T, హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ R అండ్ B. ఆర్కి వీకి నైబర్గా ఉన్నాడు. అంటే నైబర్ ఆఫ్ R అండ్ B అనేటువంటి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది R అనుకుందాం, ఇది V అనుకుందాం. హూ ఈజ్ టు ద నైబర్ ఆఫ్ R అండ్ B అంటే ఖచ్చితంగా ఇక్కడ P అవుతుంది. అండ్ P ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ T. ఇక్కడ T ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ T అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ T తీసుకుందాం అనుకో. ఓకే. అండ్ S ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ P. ఓకే. అండ్ V ఈజ్ ద నైబర్ ఆఫ్ U. ఇక్కడ U అవుతుంది తీసుకుందాం. అండ్ Q ఈజ్ నాట్ బిట్వీన్ S అండ్ W. సో ఇక్కడ S రాలేదు, W రాలేదు. అండ్ Q ఇక్కడ Q ఎక్కడైనా Q అనేటువంటి తీసుకురాలేదు, ఇంకా S అండ్ W మనం తీసుకోవాలి. ఈజ్ నాట్ బిట్వీన్ U అండ్ S. W ఈజ్ నాట్ బిట్వీన్ U అండ్ S. ఇక్కడ S ఎక్కడ తీసుకుందాం, ఇక్కడ W రాలేదు కాబట్టి ఇక్కడ W తీసుకుందాం. ఓకే. తీసుకున్నప్పుడు P, Q, R, S, T, U, V. ఇక్కడ UV వచ్చేసింది, P, Q, R, S వచ్చేసింది, US తీసుకు. ఇప్పుడు మనం డయాగ్రామ్ క్లియర్గా మనం చూద్దాం, అంతే కదా. సో P, Q, R, Q వచ్చిందా, ఇక్కడ Q రాలేదు. సో నాట్ బిట్వీన్ S అండ్ W, U తీసుకోవచ్చు, ఇది Q తీసుకున్నాం. W ఇస్ నాట్ బిట్వీన్ U అండ్ S కాదు. సో మనకు అడిగినటువంటి ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నైబర్స్? విచ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నైబర్స్ అని అడిగాడు. ఇక్కడ ఎవరు కాదు, మన డయాగ్రామ్ చూద్దాం. ఎవరు నైబర్స్ కాదు అని ఇచ్చాడు. డయాగ్రామ్ ఎలా వస్తుంది? Q, W, S, U, V, T, R, P. ఎందుచేత? ఇచ్చిన కండిషన్స్ జాగ్రత్తగా చూడండి. ఇచ్చిన కండిషన్స్ ఏంటి? P is second to the right of T. P is second to the right of T. T కి రైట్ ఇది, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే. అండ్ హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ R అండ్ V? R అండ్ B. సో ఆర్కి నైబర్ ఉన్నాడు, వీకి నైబర్ ఉన్నాడు. నైబర్ ఆఫ్ R అండ్ B అంటే అర్థం ఏంటి? ఈజ్ లైస్ బిట్వీన్ R అండ్ V అనమాట. ఓకే, కరెక్ట్. నెక్స్ట్, S ఇస్ నాట్ ద నైబర్ ఆఫ్ P అంటే P పక్కన S లేడు, బట్ V ఈజ్ ద నైబర్ ఆఫ్ U. V ఈజ్ ద నైబర్ ఆఫ్ U. Correct. Next, Q is not between S and W. ఇక్కడ S వచ్చింది, W వచ్చింది. సో Q is not between అంటే మేము not between అంటే there is a possibility for neighbor. So we will say Q. And Q is not between S and W. And W is not between U and S. W is not between U and S అంటే డెఫినెట్గా ఇది నైబర్. సో ఈ అన్ని అంశాలని పరిగణలో తీసుకుంటే వాళ్ళ యొక్క పొజిషన్ ఈ రకంగా ఉండిపోతుంది. సో మనం ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి?
విచ్ ఈజ్ వన్ ఈజ్ ఇమీడియట్ రైట్ టు ద వికి ఇమీడియట్గా రైట్ ఉన్నటువంటి వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అడిగాడు మనకి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నైబర్స్, ఇది అడిగిన క్వశ్చన్. నైబర్లు కాని వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనకు నైబర్స్ చెప్పండి ఇక్కడ ఉన్నటువంటిది QW అంతేనా, PR, RT, TV, VW, VU, US, SW, WQ అని అదే. ఇప్పుడు మనం చూద్దాం పైన ఏమి ఇచ్చాడు. RV ఇచ్చాడు నైబర్స్ అని. RV నైబర్స్ కాదు, ఫస్ట్ తెలిసిపోయింది. ఓకే. UV అనేటువంటిది VU అనే UV అని ఒకటే కదా నైబర్స్. వీళ్ళు నైబర్స్ కాబట్టి విచ్ ఆఫ్ ద ఫార్ నాట్ నైబర్స్, ఇది రాంగ్. నెక్స్ట్ RP, వీళ్ళిద్దరు నైబర్స్ కాదు. QW వీళ్ళిద్దరు నైబర్స్ కాదు. సో RV అనేది దే ఆర్ నాట్ నైబర్స్. అండర్స్టాండ్? సో ఇలా మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా డయాగ్రామేట్ వేసుకొని దాన్ని బట్టి మనం అంచనా వేయాలి. సో మరికొన్ని క్వశ్చన్లతో మనం మరో శీర్షికలో కలుద్దాం. అంతవరకు నమస్తే.